తాత అదొక్కటే కాదే ఇంకా చాలా ఉన్నాయి. అందులో ఈ చిన్నది ఇది చదువుకున్న యువకులని ఎంత మభ్య పెట్టాలి, వాడు చెరువు వేసిన వాళ్ళకి ఎంత చేయాలనో, వాడు పూర్తిగా పనికి రాకుండా మా వర్గాల పిల్లలు అంతంత మాత్రమే చదివేది. ఇంటరో డిగ్రీ చదువుతారు, కొంచెం అవకాశం ఉంటే చదువుతారు. ఆడు ఊరు దాటిపోకుండా ఇక్కడ ఉన్న గంజాయి, ఇక్కడ ఉన్న మద్యము, ప్రతి షాపులో కావాల్సిన బెల్ట్ షాపులు అన్ని దగ్గరుండి మా గత సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు జాగ్రత్తగా చూసుకున్నాడు. మద్యం బాటిల్ అమ్మనీకే అన్ని. ఈ లైబ్రరీ అని చెప్పి మేము లైబ్రరీ ఏమని అంటారా ఇట్లా, ఇది లైబ్రరీ పార్కే గట్లే ఉంటుంది అది అదే మా ఊరు లైబ్రరీ, కంసాన్పల్లి లైబ్రరీ. అది లైబ్రరీ అని కనిపిస్తలేగా, నేను చూపిస్తా నీకు. సాక్ష్యం లేకుండా నీకు ఏది చెప్పనే, సాక్ష్యం లేకుండా నీకు ఏది చూపించాను, సాక్ష్యంతో సాక్ష్యమే. దా చూపిస్తా. ఏం చూపిస్తావు ఇప్పుడు? ఏముంది సాక్ష్యం? మరి ఏందా ఆయన సర్పంచ్, ఆయన భార్య సర్పంచ్, ఆయన వైస్ ఎంపీ హోదాలుగా అడావిడిగా ఇద్దరు కొంచెం ధర చెప్పేదాం తాత మీద పడితే మళ్ళా అగో అదంతా కూడా ప్రారంభోత్సవము 1 తారీఖు 7/2019 శిలాపలకం మీద బోర్డులు ఎక్కాలైనాయి. ఆయన బోర్డులు ఏమని ఎక్కాలి? భార్య సర్పంచ్, భర్త ఎంపీపీ, వైస్ ఎంపీపీగా. అట్లా గొప్ప పేరు ఉండాలి, మీ పేర్లు గొప్పగా కనిపించాలి. అట్లా ఎవరికి అన్నగారిన వర్గాల కానీ మా వర్గాలకి ఎక్కడ ప్రాతినిధ్యం ఉండకుండా చూసుకోవాలన్నమాట. ఆయన ఎవరైనా చైతన్యం అయితే కేసులు పెడతాం మా మీద. ఇది జరుగుతున్న దాడి. ఇది లైబ్రరీ. అదే ఇప్పుడు నడుస్తలేదా మరి? దా చూపిస్తా. లైబ్రరీ ఎంత ఆర్భాటంగా నడుస్తుంది కంసాన్పల్లిలా. లైబ్రరీలు అంటే మరి ప్రపంచంలో ఎక్కడ ఉండొద్దు, మా సెంట్రల్ లైబ్రరీకి పనికి రావద్దు, అంత గొప్పగా ఉంటుంది మా వ్యవస్థ. అట్లా ఉంటుంది. బాగాలేదా? మంచిగా ఉంటుంది, చూపిస్తుందా? చాలా బాగుంటుంది. ఆ లైబ్రరీ చూస్తే మనమే తలకిందులు అవుతుంటాము. మీకు చూపించాల్సిందే. ప్రపంచం చూడాలి, విద్యావంతులు చూడాలి, చదువుకున్న యువకులు. ఇటువంటి మరి పెద్ద మనుషులు ఎట్లా నమ్మాలనేది మీరే. ఇది మోడల్ అనమాట, కొత్త మోడల్. ఇది మోడలా? మోడల్, కొత్త మోడల్. ఇట్లా ఇరిగిపోయి కిందికి వెళ్ళిపోవాలి. అబ్బర కొడుక మోడల్ పుస్తకాలు నరేందర్ రెడ్డి మోడల్. ఇది సారు మంచిగా ఉంది సారు. మీ ప్రయాణము, మీ ఎంపీపీ, మీ సర్పంచు, నువ్వు ఎంపీటీసీ చేసిన ఘనకార్యము, మీ అభివృద్ధి ఇగో ఈ లైబ్రరీలో కనిపిస్తుంది. ఇక నువ్వు సాక్ష్యము అన్నావుగా, కేసులు పెట్టినావుగా, నీ చిట్ట ఒక్కొక్కడి బయటికి తీస్తా. దా తాత అని నన్ను తిప్పుతుండు పొద్దుకులా తిప్పబట్టి. నేను యాస్టకు వచ్చి తిరుగుతా ఉన్నా. నేను ఉత్తగా చెప్పను, ఆధారంతో చెప్తా. ఉత్తగా చెప్పేటోను గాను అని నన్ను తిప్పుతుండు. నేను తిరుగుతున్నా. ఆ తిరుగుతుంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. నేను ఒక పెద్ద మనిషిని అయినా నాకు సిగ్గు అనిపిస్తుంది నీ పంతానం చూస్తే. గిట్టనా గిట్టుంటా? అదే ఇది లైబ్రరీనా? దీన్ని ఏమన్నా అంటారా? నువ్వు ఒక్కసారి వైస్ ఎంపీపీ చేసినావు, సర్పంచ్ చేసినావు, ఎంపీడీసీ చేసినావు, 100 కోట్ల ఊరి మీద. నీ అభివృద్ధి ఇదా? నీ పంతనము, నీ వ్యవహారము, నీ చేస్తారు మొత్తం ఇగో ఈడ కనపడ్డది. దీనికి అవు నడివిల్లు ఉన్నది, నడి ఊరిలో ఉన్నది. దీన్ని నీ అధికారంలో నువ్వు ఉన్నప్పుడు, పదవి నీ దగ్గర ఉన్నప్పుడు దీన్ని ఏ విధంగా వాడుకోవాలి, దీన్ని ఏ విధంగా బాగుపరచాలి, పిల్లలకు లైబ్రరీ చదువులకు ఏదో ఒకదానికి మంచి పని కోసం వాడాలిగా. అట్లా వాడినావా? వాడలే. ఏదో పక్క పొంటి ఉన్న బస్టాండ్ కోసము 20-15 సంవత్సరాలు కేసులు అయినాయో ఏదో అయ్యి ఇవాళ ఆ మనిషి కూడా అగ్రై ఒప్పందమై సరే అన్నందుకు ఒక్క మాట పెట్టిన ఈ మనిషికి కృతజ్ఞత, ధన్యవాదాలు చెప్పినందుకు పరువుదావా కేసు 50 లక్షలు. నీ కాగితాల లెక్కనే కొడుతున్నాయి 50 లక్షలు. ఉదయ కాగితాలు పనికిరావు అనుకొని మరి 50 లక్షల పరువుదావా కేసు పెట్టినవే. నీకెన్ని కేసులు పెట్టాలో చెప్పి ఉంచినందుకు. నరేందర్ రెడ్డి చూసినావుగా, ఇంకా చూపిస్తావా? ఇంక ఉన్నాయా? ఎక్కడ అయిపోదే, నువ్వు ఓపుకునేంత వరకు చాలా అనే వరకు. అంతేనా? ఇది ఇంతవరకు చాలు. ఇంకేమన్నా కొత్త చూపినా? కొత్తదే నీకు 10 సార్లు కొత్తదే. ఓ అమ్మా, కొత్తయే. నువ్వు ఏ ప్రపంచంలో అయినావు? నన్ను నేను ఒక 10 రోజులు వేయడం ఉంటే 10 రోజుల జోలిందిగా ఇడ సంవత్సరం చూపిస్తా కావాలంటే. సంవత్సరం మా గోడి ఎవడు దూరలేని పరిస్థితి. ఇగో నువ్వు దూరికి వచ్చినావు, చూపిస్తాపా. చూస్తురుగా వాయా, విన్నవా మనిషి? నేను కూడా నిజం ఉంటేనే వస్తా, ఆధారాలు సాక్ష్యాలు ఉంటేనే వస్తా, ఉత్తగా రాను.